ఇప్పుడు స్టోరింగ్ ఎలా చేయొచ్చు అన్నది క్వశ్చన్కి వస్తే, బయట మన రూమ్ టెంపరేచర్లో ఇప్పుడు వింటర్ సీజన్లో కనుక చూసుకుంటే మాత్రం మనం ఒక 4 hours వరకు బయట రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు. పీక్ సమ్మర్లో ఉన్నప్పుడు మాత్రం 2 hours మించి పెట్టకపోవడమే మంచిది. 4 hours మీరు ఆ మిల్క్ ఇవ్వలేకపోతున్నారు, ఇంకా ఎక్కువసేపు స్టోర్ చేయాల్సి వస్తుందంటే మాత్రం అప్పుడు ఫ్రిడ్జ్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ పెడితే మాత్రం కనీసం ఒక 8 to 10 hours వరకు స్టోర్ చేయొచ్చు. కొంతమంది వర్కింగ్ మదర్స్, యూఎస్లో కూడా ఉంది ఇది, ఫ్రీజ్డ్ మిల్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్యాకెట్స్ దొరుకుతాయి, జిప్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఆ ప్యాకెట్స్లో మిల్క్ బ్యాగ్స్ అని దొరుకుతున్నాయి. ఆ మిల్క్ బ్యాగ్లో ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఫ్రీజర్లో పెడతారు. ఫ్రీజర్లో -2 to -6 degrees వరకు ఎక్కడన్నా స్టోర్ చేయొచ్చు. అవి గడ్డ కడతాయి పాలు. తర్వాత వాటిని మనం తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు నింపుకుని ఒక బౌల్లో పెట్టుకొని ఆ బ్యాగ్ని కానీ బాటిల్ని కానీ పెట్టుకొని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఆ పాలు ఇవ్వచ్చు. ఫ్రీజర్లో పెట్టేది మాత్రం మనం 24 గంటల వరకు ఉంచవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.